ప్రభుత్వ సర్వీసులో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5,650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా, ఇందులో 3,826 మంది చనిపోయారు. 1,826 మంది ఇప్పటికీ 2 పెన్షన్లను పొందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వం జూన్ నెల నుంచి ఈ పెన్షన్లను నిలిపివేసింది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మందికి అక్రమ పెన్షన్లు అందుతున్నట్లు వెల్లడయ్యింది. వీరందరికీ ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఓ వృద్ధురాలికి 1,72,000 తిరిగి ఇవ్వాల్సిందిగా నోటీసు అందింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 139 మందికి సర్కారు నుంచి నోటీసులు అందాయి.